40,000 కోట్లు తెస్తానని పోయినసారి పోయినావు. 6 నెలల కింద పోయి తెస్తానని ఆ 40,000 కోట్లు ఎటుపోయినాయి? మేఘా కృష్ణారెడ్డి ఎక్కడ వ్యక్తే నీ ఇంటి పక్కనే ఉంటాడు, ఈ పక్క ఆ వెనుకనే ఉంటాడు. ఇక్కడ పోయి ఒప్పందం పెట్టుకోక అక్కడ పోయి ఒప్పందం పెట్టుకుంటావు మేఘా కృష్ణారెడ్డితో. సిగ్గు లేదు రేవంత్ రెడ్డి గారు? అన్ని బోకర్ మాటలే. ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోయింది, ఉన్న కంపెనీలనే వెళ్ళిపోతాయి. వరంగల్కి వచ్చిన కంపెనీలు, మీ అగ్రిమెంట్ చేసిన కంపెనీలను ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని వాళ్ళు వెళ్ళిపోయారు. టెక్స్టైల్ పార్కుల ఇప్పటి వరకు కూడా వాళ్ళతో కంపెనీలతో ఫోన్లు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తలేదని చెప్తారు వాళ్ళు. మొత్తం ఐటీ కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి, ఉద్యోగాలన్నీ ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు. మొత్తం ఈడ కుప్ప అవుతా అంటే ఆడ పోయో పోజులు కొడతాడు ఈయన, బోట్లో తిరుక్కుంటా ఇంకెక్కడో తిరుక్కుంటా పోజులు కొడతాడు, ఇద్దేస్తాను అద్దేస్తాను. ప్రజలను మోసం చేయ, దయచేసి మోసం చేసి అధికారంకి వచ్చి నువ్వే అన్నావు. అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్రజలకు అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి. సిగ్గులేదు. ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పిచ్చి పిచ్చి మాటలు. రాష్ట్రం కుప్పగులుతాను. మహారాష్ట్రలో ఎన్ని తెచ్చుకున్నారా? విపరీతంగా తెచ్చుకున్నారు వాళ్ళు. దాంట్లో నువ్వు 1% తెచ్చుకోలేదు, దాన్ని అది వచ్చేటివి కూడా కావు. మళ్ళా ఇరాలు తెచ్చినే రాలేదు 40,000 కోట్లు, ఉన్నాయే వెళ్ళిపోతాను. దయచేసి నువ్వు వచ్చేసి నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకుంటలేవు, ప్రజలను మోసం చేస్తున్నావు. ఏదో లోకల్ బాడీ ఎన్నికల లోపల ఇట్లా జిమ్మిక్స్ చేస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేందుకు జిమ్మిక్ చేసినావు, మళ్ళా లోకల్ బాడీ ఎన్నికల లోపల జిమ్మిక్ చేయబోతున్నారు. ప్రజలు నమ్మరు, ఉరికిచ్చి కొడతారు. మీ ఎమ్మెల్యేలను నేను అంటలేను, ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎమ్మెల్యేలు ఫెయిల్ అయింది. ప్రజలు ఎంతమంది నిలదీస్తారు, మంత్రులను నిలదీస్తారు. ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ టూర్లు కాదు ముఖ్యం, ఇచ్చిన హామీలను. రైతులకు మోసం చేశావు, కూలీలకు మోసం చేశావు, మహిళలకు మోసం చేశావు, అన్ని తీర్ల మోసం చేశావు. నేను పోలీసు ఇంతవరకు పెద్దగారు చెప్పారు, పోలీసును కూడా ఒక కార్యకర్తలుగా వాడుకుంటారు మీరు, అధికారులను కూడా కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వానికి తొత్తుగా ఉండకుండా